క్రీస్తు శకం 427లో స్థాపించబడిన నలంద ప్రపంచంలోనే అత్యంత గొప్ప విశ్వవిద్యాలయం. ఇందులో 10,000కు పైగా విద్యార్థులకు 2,000 మంది ఉపాధ్యాయులు గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, వ్యాకరణం, లాజికల్ రీజనింగ్, హిందూ మరియు జైన తత్వాలు మొదలగు మరెన్నో అంశాలను నలంద పాఠ్యాంశాలలో బోధించేవారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యానికి చెందిన కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. నలంద విశ్వవిద్యాలయానికి దేశ నలుమూలల నుండే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుండి చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, ఇండోనేషియా, పర్షియా, టర్కీ మొదలగు దేశాల నుండి నలంద విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి వచ్చేవారు. ట్రెజరీ ఆఫ్ ట్రూత్ అని పిలువబడే నలంద విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలో 90 లక్షలకు పైగా పుస్తకాలు భద్రపరచబడ్డాయి. నలంద విశ్వవిద్యాలయాన్ని గ్లోబల్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ హబ్ గా పిలుస్తారు. క్రీస్తు శకం 427లో కుమారగుప్తునిచే స్థాపించబడిన నలంద 773 సంవత్సరాల పాటు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచి ప్రపంచంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందించి ప్రపంచానికి జ్ఞాన కేంద్రంగా నలంద గుర్తింపు పొందింది. దురదృష్టవశాత్తు 1193లో బక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయంపై దాడి చేసి నలందను ధ్వంసం చేసి నలంద లైబ్రరీకి నిప్పంటించి 90 లక్షలకు పైగా జ్ఞాన గ్రంథాలను కాల్చేశారు. ఈ గ్రంథాలు కాలడానికి చాలా నెలల సమయం పట్టింది మరియు నలందలో విద్యను బోధించే గురువులను బక్తియార్ ఖిల్జీ అత్యంత కిరాతకంగా చంపేశాడు. చరిత్రలో జరిగిన ఇంతటి ఘోర సంఘటన మరియు మన చరిత్రలో గొప్ప జ్ఞాన సంపదగా నిలిచిన నలంద విశ్వవిద్యాలయం గురించిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నలంద విశ్వవిద్యాలయం పైన బక్తియార్ ఖిల్జీ దాడి పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.